దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు దేవుని ప్రజలుగా దేవుని మహాప్రేమలో ఆయన వాత్సల్యతలో ఈరోజు ప్రత్యేకంగా మన ప్రేమ దాసరి రాంబాబు గారు ప్రభు పిలుపుకు లోబడి 5 సంవత్సరాలు కాలం జరిగినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలను మరి ఒకసారి నెగరు వేసుకుంటూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారికి ఈ భూమి మీద సువార్త ప్రకటించినప్పటికీ కూడా వారికి వినిపించదు. కానీ కూలి ఉన్న మనకు, అంటే ఈ లోకంలో ఇంకా జీవంతో ఉన్నటువంటి మనకు ఈ మాటలు కొంత ఓడటము, ఆదరణను, బలాన్ని కలిగిస్తాయని నమ్మి ఇలాంటి జ్ఞాపకార్థ కోరికలు ఏర్పాటు చేయడం అనేది ప్రేమలో వల్ల మనము చూస్తూ ఉంటాం. అనేక చోట్లకు మనం వెళుతూ ఉంటాము కూడా. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, చనిపోయిన వారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. మనుషులను మనము ఎక్కువగా ఘనపరచడం కంటే దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ లోకములో బ్రతికి ఉన్న మనము ఎలా ఉండాలి, ఏ విధానములో ఉండాలి అనేది కొంత అవగాహన కొరకు ఈ కోరికను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ప్రియమైన వాళ్ళ, ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు లగ్జరీగా తను కట్టుకున్నటువంటి ఇంటిలో నివాసం ఉంటాడు. అదే ఆ కాస్త ప్రాణం పోయినప్పుడు తీసుకొచ్చి బయట పడుకోబెడతారు. అది ఆయన కట్టుకున్న ఇల్లే. ప్రపంచంలో భూమి మీద ఉన్న సంగతి చెప్తున్నారు. ఇంట్లో ఉంచరు, బయటికి తీసుకొచ్చేస్తారు. ఎందుకు అంటే ఆయన చనిపోయాడు అని చెబుతారు. చనిపోయిన ఇంటి ముందు ఒక టెంట్ వేస్తారు. బంధువులకు, రక్త సంబంధులకు, తెలిసిన వారికి ఆహ్వానం పంపిస్తారు. ఏమైంది, నిన్న మీరు ఇవ్వటప్పుడు బాధలో ఉన్నారు కదా అంటే ఉదయకాలం చనిపోయాడు అన్నారు. చనిపోవటం అనే మాటకు అర్థం మీకు 10 సార్లు చెప్పాను. బైబిల్లో చనిపోవటం అనే మాట మనకు కనిపిస్తుంది. దానికి అనేక సార్లు మీకు వివరం చెప్పాను. చనిపోవుట అంటే అర్థం ఏంటంటే, చని అనే మాటకు అర్థము వచ్చుట. చని అనే మాటకు అర్థము వచ్చుట. చని పోయాడు అంటే వచ్చాడు. చెప్పండి, వచ్చాడు, వెళ్ళాడు. అంటే చనిపోవటం అంటే వచ్చాడు. ఎవరు పంపిస్తే వచ్చాడు? దేవుడు పంపిస్తూ వచ్చాడు. తన కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. తిరిగి మళ్ళా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళుతున్నాడు. అది చనిపోవటం అంటే. అయితే ఇక్కడ మనము మరి ఒక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరణించాడు అంటారు చాలా మంది. మరణం అనే మాటకు మనం అర్థం తెలుసుకుంటూ ఎడబాటు అని అర్థం వస్తుంది. మరణం అంటే ఎడబాటు. ఈ ఎడబాట్లు 2 విధాలుగా కనిపిస్తాయి. ఒకటి శరీర సంబంధముగా, రెండవది ఆత్మ సంబంధంగా. శరీర సంబంధమైనటువంటి ఎడబాటు ఏమిటి అంటే, శరీరం నుంచి ఆత్మ దూరం అయిపోవటం ఎడబాటు. అంతవరకు ఏ శరీరంలో అయితే ఆత్మ ఉన్నాడో ఆ క్షణము, అంటే అతను మరణించిన తరువాత
ఆ శరీరము నుంచి ఆత్మ దూరమైపోవటాన్ని ఎడబాటు అంటారు. ఇది శరీర సంబంధమైనటువంటి ఎడబాటు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని ఎరుగని వారు కూడా దీనిని ఇలాగే ఆలోచిస్తారు. అయితే దైవికమైనటువంటి ఎడబాటు ఏమిటి అంటే ఆత్మ నుంచి, అంటే ఆత్మ దేవునికి దూరం అయిపోవటం. మొదటిదేమో శరీరం నుంచి ఆత్మ దూరం అయిపోవటం, రెండవది ఆత్మ దేవునికి దూరం అయిపోవటం. దేహంలో ఉంటే దేవునికి సమీపంగా ఉంటాం, దేవునిలో మనం ఉంటాం. కానీ దేహమే లేదు కనుక, దేహం అంటే ఏంటి? దేహం అంటే దేవునికి ఆలయం. ఆలయమే కోల్పోయినప్పుడు ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే వెళ్ళవలసిన స్థలానికి వెళుతుంది. అది రక్షింపబడిన వారైతే, దేవుణ్ణి విశ్వసించిన వారైతే, దేవుణ్ణి ఎరిగిన వారైతే ఆత్మ పరదేశకు వెళ్తుంది. అదే లోకానుసారంగా చనిపోతూ శరీరానుసారంగా బ్రతికి చనిపోతే ఆత్మ పాతాళమున కంటే మృతుల లోకమునకు చేర్చబడుతుంది అని బైబిల్లో మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఏదేమైనప్పటికీ కూడా ఎడబాటు అనేది మనం చూస్తాం. ఎడబాటు అనేది ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధముగా జీవించేటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అంటే భయపడరు, బాధపడరు. ఎందుకంటే ఆయన దైవ సన్నిధిలో ఉన్నాడు, కాకపోతే మాకంటే ముందుగా వెళ్ళాడు అనేటువంటి ఒక ఆలోచనతో ప్రార్థన చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అర్థం కావటానికి. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆయన ప్రాణం పెట్టక ముందు మరణానికి బలము లేదు. మరో చెప్తున్నాను మీకు అర్థం కావటానికి. యేసు ప్రభువారు శిలువలో ప్రాణం పెట్టారు. ఎవరి కొరకు పెట్టారు? మన కొరకు పెట్టారు. ఆయన ప్రాణం పెట్టిన తరువాత, సమాధి చేయబడిన తరువాత యేసు ప్రభువారు పాతాళమునకు వెళ్ళారని, మరణపు ముళ్ళుని విడిచారని, మరణాన్ని జయించారని కొరింథీ పత్రికలో మనం చూస్తాం. అంటే మరణమైతే ఉంది కానీ యేసుక్రీస్తుకు, అంటే యేసు ప్రభువారు చనిపోక ముందు ఉన్నటువంటి బలము మరణానికి లేదు. యేసు ప్రభువారు ఆ బలాన్ని తీసివేశారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. అంటే ఆ బలము యేసు ప్రభు ముందు ఎలా ఉంది, యేసు ప్రభు తర్వాత ఎందుకు తగ్గింది అనే దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే, బైబిల్ గ్రంథములో, రాజుల గ్రంథములో మనకు బైబిల్ చూడొద్దు అనే వాక్యంతో మొదలు పెట్టింది. మీకు చెబుతున్నారు అన్నమాట. రాజుల గ్రంథములో మనకు ప్రవక్త ఏలియా కనిపిస్తాడు. ఏలియా ఎలాంటి ప్రవక్త అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అతని రోషము కలిగిన ప్రవక్త. ఏలియా ఎలాంటి ప్రవక్త అంటే అతడు ఆసక్తి కలిగిన ప్రవక్త అని బైబిల్లో చూస్తాం. ఏలియా ప్రార్థన చేస్తే, ఇంకెప్పుడు నేను చెబుతూ ఉంటాను, బలంగా గోడకు బంతి కనుక కొడితే, బలంగా గోడకు బంతి కొడితే ఎంత స్పీడ్ గా రిటర్న్ వస్తుందో, ఏలియా ప్రార్థన చేస్తే జవాబు కూడా అలా వస్తుంది. ఆకాశము నుంచి అగ్నిని దింపగలిగిన యోధుడు, వీరుడు, ప్రార్థన పరుడు. ఎందుకు ఇతని గురించి చెబుతున్నాను అంటే, ఒక స్త్రీ యెజెబెల్ అనే రాణి చంపుతాను అంటే చావుకు భయపడి పరిగెత్తిన దాఖలాలు మనం చూస్తాం కదండి. ఏదో పరిగెత్తాడా లేదా భయపెట్టి? ఎక్కడ దాక్కున్నాడైనా? బదరు వృక్షము కింద దాక్కున్నాడు, వెళ్ళి భయపడ్డాడు. అంత పరాక్రమశాలి, అంత ప్రార్థనాపరుడు. అంటే మరణానికి అంత బలం ఉంది. అప్పుడు యేసు ప్రభు ప్రాణం పెట్టలేదు కదా. అందుకని ఏలియా లాంటి వారు కూడా భయపడ్డారు. యేసు ప్రభు వారు మరణం తరువాత, మీకు ఒక సందర్భం, చాలా మంది ఒక సందర్భం చెప్తాను. యేసు ప్రభు వారి యొక్క మరణం తరువాత
మనము కొత్త నిబంధనలో అపోస్తలుడైనటువంటి పౌలు గారిని చూస్తాం. ఈ పౌలు గారు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు అతను పట్టుకున్నాడు, మనకు తెలుసు. అతను ఎంతగా హింసించబడ్డాడో మనకు తెలిసిన విషయమే. అయితే అతను మార్పు చెందిన తరువాత, సౌలుగా ఉన్నటువంటి ఇతను పౌలుగా మార్పు చెందిన తరువాత యూదులకు సువార్త చెప్పటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ పౌలు గారు దేవుని ప్రజలారా, యూదులైతే ఈ పౌలు గారి మీద వ్యతిరేకత, పౌలు గారి మాట వెళ్తుంది, అసలు పౌలు గారిని కొట్టడానికి వస్తున్నారు. అలాంటప్పుడు ఈ పౌలు గారు అనుకున్నాడు, నేను మీకు చెప్పను, నేను అన్యులకు స్వార్థ చెబుతాను అని అన్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్యులకి స్వార్థ చెబుతున్నాడు, ఎంతో మందిని మారుస్తున్నాడు. నేను చెప్పదలుచుకున్న ఏంటంటే, ఒక రోజున ఈ పౌలు గారు యెరూషలేము పట్టణానికి స్వార్థ ప్రకటించడానికి వెళుతూ ఉంటే ఈ పౌలు గారు వెళ్ళేటప్పుడు ఒక ప్రవక్త చెప్పాడు, అయ్యా నేను రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక సంగతి చెప్పమని చెప్పాడు. ఆ సంగతి ఏమిటంటే, నువ్వు యెరూషలేములో సువార్త ప్రకటిస్తుంటే నీ కాళ్ళు చేతులు ఎరగొట్టి నిన్ను బాధ పెట్టడానికి యెరూషలేము ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వద్దని చెప్పాడు దేవుడు అని చెప్పాడు ఆ ప్రవక్త. అప్పుడు పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, కాళ్ళు చేతులే కదా వాళ్ళు వెరగొట్టేది, ఇంకంతకంటే ఏం చేయలేరు కదా, నేను యేసు ప్రభు కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు చావటం అంటే ఇష్టం అన్నాడు పౌలు గారు. ఇప్పుడు చూడండి, ఒక ఆయనేమో మరణం అంటే భయపడ్డాడు, పరిగెత్తాడు, ఒక ఆయనేమో నేను చావటానికి సిద్ధం అంటున్నాడు. వ్యత్యాసం అంటే తెలుసా? యేసు ప్రభు మరణం తర్వాత ఈ చావు అనే దానికి విలువ వచ్చింది. అందుకని దావీదు అంటాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, చెప్పండి పూర్తి అయిపోయింది, ఆయన దృష్టికి విలువ కలిగినది. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, నేను ఇంకా వాక్యం మొదలు పెట్టలేదు, మీకు 4 మాటలు ముందు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని ప్రజలారా, బైబిల్ చక్కగా స్పీడ్గా చదివే వాళ్ళు, నాకు అందించే వాళ్ళు రెడీగా ఉండండి. కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మీకు కొన్ని విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నాను పరిశుద్ధాత్మ ద్వారా అంటే, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, ఇతరులకు కూడా కొన్ని సందేహాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని అడగడానికి కొన్ని ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయి. వాటిని గురించి మనం క్లుప్తంగా వివరణ తెలియజేసుకోవటానికి సిద్ధపడాలని మనము కోరుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ లోకములో మనము తిరుగుతున్నప్పుడు, ఈ లోకములో మనం బ్రతుకుతున్నప్పుడు మనము సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మందిరానికి రమ్మని ఆహ్వానిస్తాం, లేదా ఒక కరపత్రిక ద్వారానో లేదా ఒక సీడీల ద్వారానో సువార్త మనం చెప్పాలని ఆశపడతాం. కానీ అనేక మంది వినడానికి నిరాకరిస్తారు, అనేక మంది ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే, వారికి దేవుడి కంటే కూడా లోకము ముఖ్యం, లోక సంపాదన ముఖ్యం, లోక సౌఖ్యం ముఖ్యం. కాబట్టి పిల్లరా, ఈ విషయాలు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నప్పుడు, లోకము శాశ్వతము కాదు, దేవుడి శాశ్వతమని మనం తెలుసుకోవాలి. మొట్టమొదట లోకము శాశ్వతం కాదు. ఒక ఆయన కోట్లు సంపాదించాడు,
క్షణంగా వెళ్ళిపోయాడు. ఎవరు తీసుకెళ్తారు? ఎవరు తీసుకెళ్ళరు. పిల్లలు లేకపోతే వాళ్ళకి అనాథ శరణాలయానికి రాస్తారు. అది పిల్లలు ఉంటే ఆ డబ్బుల కోసం కొట్టుకుంటారు. ఎంతమందిని చూడట్లేదు మనం. కానీ మీరు ఈ లోకంలో కష్టపడి తినకో సంపాదించిన దాన్ని మీరు ఎవరు తీసుకెళ్ళలేరు. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, బాగా ధనవంతుడు. నాకు తెలిసిన ఆయనకి ఒక అలవాటు ఏంటంటే, బాగా ధనం ఉంది అతనికి. ఆయనకి 10 ఉంగరాలు పెట్టుకోవడం అలవాటు. డబ్బు సంపాదించాడు, నేను ధనవంతులని చెప్పడానికి 10 ఉంగరాలు పెట్టుకోవటం ఆయనకు అలవాటు. అమ్మ శబ్దం చేయమాకు. ఆ 10 ఉంగరాలు పెట్టుకోవటం అలవాటు. అయితే విషయం ఏంటంటే, ఆయన చనిపోయిన ఒక రోజున, చనిపోతే భార్య అందరూ ఒకటి చూడరా బాబు, ఆయనకి ఇష్టం ఉంగరాలంటే అంది. బంధువులు వచ్చారు, దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకునే కొడుకులు వచ్చారు. బాక్స్ దగ్గరికి వెళ్ళారు, అన్ని చూశారు. ఏంటి ఉంగరం వచ్చారేంటి అన్నారు. ఉన్నాయిరా అంటే, లేదో అసలు ఎంత ఖరీదో తెలుసా అది అని చెప్పి ఆ చేతి పొంగలు వేసుకున్నారు. అంటే ఏమి ఉంచరండి, ఏమి ఉంచరు. నేను ఎట్లా వచ్చావో అట్లాగే పంపిస్తారు. తెలుసుకునేది ఏంటంటే, మనము పిల్లరా, నేను వెళ్ళేటప్పుడు ఒకదాన్ని మాత్రమే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళవచ్చు. అది చెప్పడానికి నేను చెబుతున్నాను. అది ఏమిటంటే, మీరు ఈ లోకములో సువార్తని దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొందితే ఆ రక్షణ నుంచి నుండి ఎవరు కూడా వేరు చేయలేరు. ఆ రక్షణ మీతో కూడా వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఒక రకంగా ఇది మనకు ఒక ప్రశ్న అయితే, సమాధానాలు కూడా మనం దీంట్లోంచి తెలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. చూడండి, కీర్తన భాగములో 89వ కీర్తనలో మనం ఎప్పుడూ ఒక మాట చూస్తాం. 48వ వచనములో అక్కడ ఏముంటుంది అంటే, మరణంలో చూడక బ్రతుకు నరుడెవ్వడు. అక్కడ ఆగండి. నేను మరలా చదువుతున్నాను ఈ మాట. అందరూ చూడండి బైబిల్. ఇది మొదటి మాటగా మనం చూద్దాం. 89వ కీర్తన 48వ వచనములో, మరణమును చూడక బ్రతుకు నరుడెవ్వరు అనే దగ్గర అక్కడ ప్రశ్నార్థకము మార్పు కనిపిస్తుంది. అంటే మరణం చూడకుండా ఎవరైనా బ్రతుకుతారా అని ప్రశ్న వేశారు అక్కడ. ఇప్పుడు దీనికి మనం ఎలాంటి సమాధానం దాని నుంచి బైబిల్లో నుంచి పొందుకోవచ్చు? మరణం చూడకుండా ఎవరైనా బ్రతకగలరా అనేది చాలా మందికి ఉన్నటువంటి సందేహం. అసలు మరణం ఎందుకు వస్తుంది? మరణం రావాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటిది కనుక మనం ఆలోచన చేస్తే, దీనికి జవాబు మనం బైబిల్లో నుంచి చూడగలుగుతాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో, అందరూ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక అంటే మరణము చూడక బ్రతుకు ఎవరెవరు అనే దానికి, అంటే ఎవరైనా మరణం చూడకుండా ఉంటారా అనే దానికి రోమా పత్రికలో పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుసరిస్తున్నాడు. 5వ వచనములో 5:12 ఒక మాట మనకు కనిపిస్తుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఏ రాజు ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ, ఈ మాట గుర్తు పెట్టుకోవాలి, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. అక్కడ మనము 89లో 48వ వచనములో మరణము చూడక బ్రతుకునేవాడు ఎవరైనా ఉన్నారా అంటే, ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తుంది? ఎవరు లేరు. మనుషులందరూ ఏం చేస్తారంటండి? పాపము చేశారట. ఎప్పుడో ఆదాము చేసినటువంటి పాపము
ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది. అందుకనే నువ్వు కొత్తగా పుట్టినప్పటికీ కూడా నీవు పాపములోనే పుట్టావు అని చెప్పడానికి ఇక్కడ బైబిల్ మనకు ఒక శ్రేష్టమైన సంగతి తెలియజేస్తావు. నేను నిన్న శుక్రవారం కూడా చెప్పాను కొన్ని విషయాలు. మనము పాపముల గురించి కనుక ఒకసారి ఆలోచన చేస్తే బైబిల్లో పాపం ఉన్నదని మనకు తెలుసు, కానీ హైందవ గ్రంథాలలో కూడా పాపమును గూర్చినటువంటి సంగతులు వివరంగా రాశారు. అక్కడ పాపములు 4 రకాలు అని చెప్పి రాశారు. దానిని ఆ హైందవ గ్రంథాల ప్రకారము చతుర్విధ పాపములు అని పిలిచారు. అంటే 4 విధములైన పాపములు అని పిలిచారు. 1 ఆది పాపము, 2 జన్మ పాపము, 3 కర్మ పాపము, 4 భవిష్యత్తు పాపం అని 4 పాపాలు ఉన్నాయి. ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి మానవుడు నాలో పాపము లేదు, నేను పరిశుద్ధుణ్ణి అని ఒకవేళ చెప్పుకున్నట్లయితే అతనికి పాపములు గూర్చినటువంటి అవగాహన లేకపోవచ్చును, లేదా అతడు అబద్ధమైనా చెప్పవచ్చును. ఎందుకంటే ప్రతి ఒక్క మానవునిలో ఈ 4 పాపాలు ఉండటం అనేది మనం చూస్తాం. అందుకని ఈ 5:12 ఏదాసాడు, అలాగే మనుషులందరూ పాపము చేసినందున. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? బ్లడ్ రిలేషన్, ఆదాము నుంచి వచ్చింది. ఆది పాపం అంటే మొదటి నుంచి వచ్చిన పాపం ఇది. అక్కడి నుంచి జన్మ పాపముగా, కర్మ పాపముగా, భవిష్యత్తు పాపముగా, ఇది ఒకదాన్ని ఒకటి ముందుకు కొనసాగుతూ మనుషులందరూ పాపము చేశారని బైబిల్ చెబుతుంది. అందుకని ఈ పాపము వలన వచ్చేటువంటి జీతం ఏమిటని చెప్పండి? మరణం. అందుకని మనుషులు పాపులు గనుక ఈ పాప జీవితము కలిగినటువంటి మానవుడు ఎక్కడికి వెళుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మరణానికి చేరుకోవాలి అనే దాంట్లో ఏమి సందేహము లేదు. అందరికీ మరణం ఉంది అని అక్కడ మనకు చక్కగా తెలియజేస్తా ఉంది. 2వ పాయింట్ ఏమిటంటే ఇక్కడ మీరు తెలుసుకునేది యోబు గ్రంథములోకి ఒకసారి అండి. మరలా యోబు గ్రంథములో మనుషులు చనిపోతాడు. అది మనము ఎలా చనిపోతాడు అంటే పాపము ద్వారా అని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మళ్ళా ఒక ప్రశ్న ఇక్కడ మనకు తెలుస్తుంది. యోబు గ్రంథం 14వ అధ్యాయం చూడండి. 14వ వచనములో 10వ వచనం చూడండి. 10వ వచనం, అయితే నరులు మరణమై కదలలేకపోయి ముందును నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమి పోగుదురు. మరలా ఇక్కడ ఒక ప్రశ్న మారుతుంది. ఇక్కడ ఒకటేమో బ్రతుకుదురా అన్నట్లుగా ఉంది. బ్రతకరు, అందరూ చనిపోతారు. ఎందుకు అంటే పాపము ద్వారా అని మనం జవాబు చూస్తా ఉన్నాము. అయితే ఇక్కడ ఈ 14:10 ఏమింది అంటే ప్రాణము విడిచిన తరువాత వారేమైపోతారు అంటే చనిపోయిన తరువాత వారేమైపోతారు. మళ్ళా ప్రశ్న ఇక్కడ. ఈ ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకోవాలి. నిజంగానే నేను అప్పుడప్పుడు నా చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడిని. ఏమంటూ ఉండేవాళ్ళంటే ఈ రోజు చనిపోతే రేపటికి చెప్పండి 2, 3, 2 దాకా మరి 4 ఎట్లా చెప్పండి, 2 కదా. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే మరణము తరువాత ఇక ఏమీ లేదు, మరణమే చివరిగా అనుకుంటున్నారు. కాదండి, అది చాలా పొరపాటు. చాలా మంది సహోదరులు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. పోయిన జన్మలో నేను అట్లా పుట్టాను, ఈ జన్మలో ఇట్లా పుట్టాను అంటారు. అది కూడా తప్పే. మనిషి జన్మ ఒకటే జన్మ, దానికి ముందేముండదు, తర్వాత కూడా ఏముండదు. ఇక ఇది ఒక జన్మ అంటూ ఉండదు. ఇక
అయితే మనిషి చనిపోయిన తర్వాత అతని జీవితం అంతటితో ఎండైపోతుందా అంటే కూడా కాదు అని చెబుతుంది బైబిల్ గ్రంథం. అయితే దీనికి మనము జవాబు ఏమి చూడబోతున్నాం? ప్రశ్న ఏంటి ఇక్కడ మనకు? ప్రారంభించిన తరువాత వారు ఏమైపోతారు అంటే, చనిపోయిన తరువాత వారు ఏమైపోతారు అనే దానికి ప్రసంగి గ్రంథంలో ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో చూడండి, 12వ అధ్యాయం 7వ వచనములో అక్కడ జవాబు కనిపిస్తుంది. 7వ వచనములో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అంటాడు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న చూసుకుంటే దానికి ఆన్సర్ కూడా మనకు కనిపిస్తుంది. చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడు, వారు ఏమైపోతారు అని యోగు ప్రశ్న వేస్తే యోగు గ్రంథంలో ప్రసంగి భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మన్నైనది వెనుకటి వలన ఏమైపోతుందంటే మరలా భూమికి చేరుతుంది, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది మనము గమనించవలసినటువంటి విషయము ప్రియులారా, మనం గమనించాలి. అయితే ఒకటి మనము దీనిలో కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, నిజమేనండి, చనిపోయిన తర్వాత శరీరము భూమిలోకి వెళ్ళిపోతుందని ప్రసంగి ఆ గ్రంథకర్తలో ఆ సొలొమోను గారు తెలియజేశాడు కదా. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది కదా, ఇంకా నాకేంటి భయము అని మరలా వారు లోకములో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, భయం లేని జీవితంగా ఉంటూ ఉంటారు. దానికి సొలొమోను భక్తులు కూడా ఆన్సర్ చెబుతూ 11:9 అదే పేజీలో 11:9, యవ్వనుడా నీ యవ్వనమునందు సంతోషపడు, మమ్మల్ని చదువుతున్నాను. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండలేము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అంతవరకు చదువుతున్నారు, కింద భాగాలు చదవట్లేదు చాలా మంది. దేవుడే చెప్పాడు కదా తన భక్తుని ద్వారా, యవ్వనుడా సంతోషపడము అన్నాడు, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండలేము అని చెప్పాడు. అలాగే ఆయన నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నేను ప్రవర్తించుము అన్నాడు కదా, తప్పేముంది ప్రవర్తిస్తే అని నన్ను చాలా మంది ప్రశ్నలు కూడా వేశారు. అయితే కింద భాగంలో అంటున్నాడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నీ తీర్పులోనికి తెచ్చుని జ్ఞాపకము ఉంచుకో అన్నాడు. అంటే వీటిని నువ్వు చేస్తున్నందున దేవుడు నేను ఎక్కడికి తీసుకెళ్తాడంటండి, తీర్పులోనికి తీసుకొని వెళ్తాడు అని జ్ఞాపకం ఉంచుకో అని పరిశుద్ధాత్మ ద్వారా ప్రియరా చక్కగా తెలియచేయటం అనేది జరిగింది. ఎందుకు ఈ మాటలు మనం వినవలసి వస్తుంది? ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన రాంబాబు గారి గురించి మాట్లాడవచ్చు కదా, కాదు. ఆయన వెళ్ళారు క్షేమంగా, ఆయన పరదేశంలో ఉన్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మన ముగింపు ఎలా ఉండబోతుంది? ఎప్పుడైనా మనం ఆలోచించామా? లోకానికే కనెక్ట్ అయ్యామా? లోక ఇష్టం చొప్పున నడుస్తున్నామా? అందుకని తీర్పు ఒకటి జాగ్రత్త అని హెచ్చరిస్తుంది ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రియరా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 చూసాం మనం. ఒకటి, మరణంలో చూడక బ్రతుకు నరులెవరు అంటే లేదు, ఎవరు బ్రతుకరు, అందరూ చనిపోతారు. ఎవరు ఎలా చనిపోతారట? పాపము చేత. అందరూ పాపములో ఉన్నారు కనుక ఆ పాపమును బట్టి ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే, బ్రతికే అవకాశం లేదు అని మనం మొదలుగా చూస్తే, రెండవదిగా మనం చూసాం ప్రాణం ఇచ్చిన తరువాత వారేమైపోతారు అనే దానికి మనం ప్రసంగి గ్రంథంలో చూసాము. ఎవరి శరీరము మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ తను దయచేసినటువంటి దేవుని యొక్కకు వెళ్ళిపోతుంది. కానీ మీరు బ్రతికినంత కాలం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నీవు సరి చేసుకోకపోతే,
ఇక్కడ నీవు సిద్ధపరచబడకపోతే రేపొద్దున ఖచ్చితంగా నిత్యాగ్నిలో ఉండవలసిందేనని వాక్యాలు హెచ్చరిస్తా ఉన్నాయి. నెంబర్ 3, మూడవదిగా మనం చూస్తే, మూడవదిగా అదే యోబు గ్రంథములో మనం చూస్తాం. మూడవదిగా యోబు గ్రంథములో మనం చూస్తాం 14వ అధ్యాయములో. మరలా ఒకసారి రండి. యోబు గ్రంథం 14లో ఒక విషయాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటూ 14వ వచనములో, మరణమైనటువంటి తరువాత నరులు బ్రతుకుదురా. అక్కడ కూడా ప్రశ్న, నేను మీకు చూపించడానికి ప్రశ్నార్థకాలు చూపిస్తా ఉన్నా. ఒకటేమో మరణము చూడక బ్రతుకు నరుడెవరైనా ఉన్నాడా అనే దగ్గర ఒక ప్రశ్న, ప్రాణం నుంచి తరువాత వారు ఏమైపోతారు అనే దగ్గర ఒక ప్రశ్న. ఇక్కడ మూడవదిగా 14లో మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అనే మాట ప్రశ్న మనకు అడుగుతుంది, మన అడుగుతుంది. మరణమైన తరువాత నరులు మళ్ళా బ్రతుకుతారా? ఇందాక చెప్పుకున్నాం, మరణం ఒకవేళ ఎందనుకుంటే ఈ ప్రశ్నకు అసలు సమాధానమే ఉండదు. కానీ మరణం ఎందు కాదండి, మరణము సమాప్తము కాదు. చాలా మంది తెలియక ముగింపు అనుకుంటున్నారు. కాదు. ప్రియమైన వాళ్ళ మరణమైనటువంటి తరువాత మరలా బ్రతికే అవకాశం ఉందా, బ్రతుకుతారా అని ఇక్కడ ప్రశ్న వేస్తే సమాధానం మనకు కొత్త నిబంధనలో తెలియజేస్తా ఉంది. యోహాను సువార్తలో ఒకసారి చూస్తారా? యోహాను సువార్తలో మీకు ఒకసారి, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలోకి మీరు ఒకసారి రండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి మీరు వస్తే అక్కడ మీకు కొన్ని విషయాలు దర్శనమిస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే చూడండి, 25వ వచనం మీరు చూస్తారా? మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియవచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది మీకు? ప్రశ్న ఏమిటి అక్కడ? ఏమండి, మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా అని యోబు గ్రంథములో 14:14లో మనం చూసాం. అయితే ఎలాగో బ్రతుకుతారా అంటే జవాబు ఏమవుతుంది? 25లో మృతులు దేవుని కుమారుని శబ్దము విని వెళ్ళవచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా. ఎవరు చెబుతున్నారు ఈ మాట? సాక్షాత్తు ప్రభువు చెబుతున్నాడు. అంటే మనిషి కుమారుడు దేవుని కుమారుని యొక్క శబ్దము వింటే ఏమవుతారని చెప్పండి? తిరిగి జీవిస్తారు, తిరిగి బ్రతుకుతారు. ఎంత గొప్ప మాట అండి. మళ్ళా మీకు డౌట్ రావచ్చు, చనిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతారా? అందరూ బ్రతుకుతారా? కొందరు బ్రతుకుతారా అని కూడా చాలా మందికి సందేహాలు రావచ్చు. అయితే దేవుని కుమారుని యొక్క శబ్దముని బ్రతకాలి. ఈ బైబిల్లో మీరు కనుక బాగా ఏతుగా అధ్యయనం చేయగలిగినట్లయితే యేసు ప్రభు వారు కొన్ని సూచనలు బైబిల్లో చేశారు. ఏం చేశారు? నేను చనిపోయి తిరిగి 3వ దినమున లేస్తాను అని చెప్పాడు. చెబితే నమ్మాలి కదా, పక్కన శిష్యులందరూ నమ్మాలిగా. నమ్ముతారో లేదో అని ఆయన కొన్ని సూచనలు చూపించాడు. ఈ దేవాలయం పడగొట్టి 3వ దినమున కడతానన్నాడు. అలాగే యోనాను గురించిన సంగతి ఒక చోట ప్రస్తావన చేశాడు. అలాగే ఆయన వాక్యము ద్వారా అనేకమైనటువంటి సూచనలు ప్రతి విషయాల్లో బలపరచడానికి, విశ్వాసంతో ఉండటానికి ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నేను వెళతాను ఎక్కడికి? చనిపోయి తిరిగి లేచి మహిమా శరీరముతో నేను వెళతాను, నేను మరలా వస్తాను, మరలా వచ్చి నేను ఆ 2వ రాకడలో మధ్యాకాశానికి వస్తాను అని ప్రభు చెప్పారు. ఇదంతవరకు నిజం.
యేసు ప్రభు చెప్పాడు, నేను సమాధిని గెలిచాను, మరణమును జయించాను, తిరిగి వెళుతున్నాను, మరలా వస్తాను నా పరివారముతో, వేల కోట్ల దూతల పరివారముతో నేను మధ్యాకాశానికి వస్తాను, అక్కడ కడగోరం రోగుతుంది అని చెప్పాడు కదా. మనం నమ్మాలి కదండి, సమాజం నమ్మాలి కదా. అందుకని నమ్మించేటట్లుగా ప్రభు ముందుగా సూచనలు చేశాడు ఆయన. ఆ సూచనలు మనము మన ప్రకటన గ్రంథం చెప్పుకునేటప్పుడు కూడా మీకు గుర్తు చేశాను. మత్తయి సువార్తలో మీరు చూడండి, మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చూస్తే యేసు ప్రభువారు తన పిల్లలైనటువంటి 3 శిష్యులను తీసుకుని ఎత్తైనటువంటి ఒక కొండ మీదకి వెళ్ళాడని, ఆ కొండ మీద ఆయన రూపాంతరము చెందాడని, ఆయన రూపాంతరము చెందినప్పుడు పక్కన ఉన్నటువంటి శిష్యుడు ఇలాంటి ఆ ముఖరంగం కలిగిన అదృశ్యుడైన గొప్ప దేవుణ్ణి ఎంతవరకు మేము ఎప్పుడు చూడలేదని, ఆయన యొక్క రూపమును గురించి, ఆయన ప్రకాశతను గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఆయన రూపాంతరము చెందినప్పుడు చనిపోయి అప్పటికి ఉన్నటువంటి మోషే రావటం జరిగింది, మరణము లేక ఉన్నటువంటి ఏలియా రావటం జరిగింది. ఇవన్నీ మనం చూసాం. ఇది దేనికి గుర్తుగా ఉంది అంటే దీనికే గుర్తుగా ఉంది. అంటే మనిషి కుమారుడు, దేవుని కుమారుడు శబ్దం విని ఖచ్చితంగా ఆ దినమున లేస్తారు. ఎవరో చనిపోయిన వారు లేస్తారు. అయితే ఎవరు లేస్తారు అనే దానికి ఆ రూపాంతరపు కొండ మీద ఒక సూచన మనకు చెప్పారు ప్రభువారు. ఎవరు వచ్చారు అక్కడికి? ఏలియా వచ్చాడు, మోషే వచ్చాడు. అంటే ఏలియా చనిపోని వారికి సాదృశ్యంగా ఉన్నాడు, అప్పటి వరకు చనిపోకుండా ఉన్న వారికి సాదృశ్యంగా ఉన్నాడు. మోషే చనిపోయిన వారికి సాదృశ్యంగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ వేస్తారని వాక్యం చెబుతుంది. అంటే యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అప్పటికి చనిపోయి సమాధి చేయబడిన వారు రక్షణ పొందారా లేదా తర్వాత సంగతి, ఇంకా వారు అందరూ ఎత్తబడతారు. అప్పటికి సజీవులుగా ఉన్నవారు అంటే అప్పటికి బ్రతికి ఉన్నవారు వారి శరీరమును మార్చుకొని మహిమా శరీరంతో ఎత్తబడతారు అని ముందుగానే దేవుడు ఒక సూచన మనకు చూపించాడు. అంటే విశ్వాసంలో బలోపేతం చేసేటువంటి నిమిత్తములో. అందుకని ఈ మాట మనం చూస్తూ మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా అంటే 25వ వచనం చెబుతుంది, ఏమవుతుంది? మృతుల దేవుని కుమారుని శబ్దము వినేటువంటి గడియ వచ్చుచున్నది, దానిని వినువారు ఖచ్చితంగా జీవిస్తారు అనే విషయాన్ని ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు ఏం చేశారంటే తన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో కొన్ని మెడికల్స్ చేశారు, అద్భుతాలు చేశారు. ఏమిటి? యేసు ప్రభు వారికి ఎలాంటి శక్తి ఉందా అని ప్రజలు ఆయనను విశ్వసించటానికి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో ఒక్కసారి మీరు చూడగలిగితే 11వ అధ్యాయంలో ఒక్కసారి రండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి మీరు ఒక్కసారి వస్తే ఆ 11వ అధ్యాయంలో ప్రియమైన వాళ్ళగా మనకు లాజరు కనిపిస్తాడు. మరియ మార్తల సహోదరుడైనటువంటి చెప్పండి ఎవరు కనిపిస్తారు? లాజరు కనిపిస్తాడు. ఈ లాజరు చనిపోయాడు. బైబిల్ స్టోరీ ఏం చెప్తుందంటే యేసు ప్రభువారు బేతనియా గ్రామానికి వచ్చినప్పుడు ఈ మరియ మార్త ఇంటికే వచ్చేవాడు. అంటే వారు ఆహ్వానించేవారు యేసు ప్రభుని. అయితే యేసు ప్రభువారు ఈ ఇంటికి వచ్చినప్పుడు అంటే మరియ మార్త ఇంటికి వచ్చినప్పుడు లాజరు ఇంట్లో ఉండేవాడు. యేసు ప్రభుని చూసి వెళ్ళిపోయేవాడంట, నాకెందుకులే అని వెళ్ళిపోయేవాడు. ఈ రోజున చాలా కుటుంబాల్లో అంతే. పాస్టర్ గారు వస్తే చాలు ఇంట్లో కొంతమంది వెళ్ళిపోతారు, మీరు చూసుకోండి అంటే నాకు సంబంధం లేదన్నట్టుగా. ఈ ఉన్న ఇద్దరు ఎవరిద్దరు? మరియ మార్తలలో
ఏమండి మార్త ఏం చేసిందంట, విస్తారమైన పని పెట్టుకుందంట. అంటే కొంతమంది పని పెట్టుకునే వాళ్ళు ఉంటారంట. అంటే ఎవరు వస్తే, సేవకుడు వచ్చినా ఎవరు వచ్చినా పనులు పెట్టుకునేవాళ్ళు. ఒకసారి కుటుంబ ప్రార్థన పెట్టాం ఒక చోట. కుటుంబ ప్రార్థన పెడితే సంఘం అంతా వచ్చింది, కుటుంబీకులు రాల. వాళ్ళ కోసం వెయిటింగ్. అమ్మా రెండమ్మా అన్న. వాళ్ళు ఎవరన్నా తెలుసా అండి, మీరు బాగానే ఉన్నారు, మీకు అర్థమైంది లేదు. ఏం కానియాలంట, మాది మేము కానియాలంట. మరి మీరేమి ప్రార్థన పెట్టుకున్నారు నాకే అర్థం కావట్లేదు. దేవుని స్తోత్రం చెప్తాను. దేవుని కృప వల్ల మా సంఘంలో అర్థం లేదులే. నేను చాలా ప్రార్థనలు అంటాను కాబట్టి చెప్తున్నా మీకు. అందుకని మరి విస్తారమైనటువంటి ఏమండి పనులు పెట్టుకుంది. ఇక్కడ ఏమండి మార్త ఒక్కటే ఉత్తమమైన దానిని ఎన్నుకుంది అని చెప్పి రాశాడు. సరే, అది పక్కన వెళితే విషయం ఏంటంటే లాభం చనిపోయాడు. చనిపోతే ఏం జరిగింది? యేసు ప్రభు ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు చెప్పండి. అమ్మ అందరూ చెప్పాలి, వెనకమాలో చెప్పాలి, నాకు వినపడాలి. లాజరు చనిపోతే యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? 4 దినముల తరువాత అని రాశాడు. ఎందుకంటే యూదులకు ఒక సాంప్రదాయం ఉంది. 3 రోజుల్లోపు ఒకవేళ ఎవరైనా బ్రతికితే ఆ బ్రతికించిన ఆయన నా గొప్పతనం వల్ల బ్రతికాలని చెబుతాడు. అందుకని 3 కాదు ఇంకొక రోజు గడుపుదామని చెప్పి 4 రోజుల తర్వాత యేసు ప్రభు తెలియపరిచారు. ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఇలా మరియ మార్తలు యేసు ప్రభు వచ్చారన్న సంగతి తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. అప్పటి వరకు ఆ బేతలియాలో చుట్టుపక్కల వారు బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు వచ్చి, మరి చనిపోయి 4 రోజులే కదా, ఆ కుటుంబీకులను ఆదరించడానికి, ఓదార్చడానికి ఎంత ప్రయత్నం చేసినా సొంత తమ్ముడు కదండి, వారు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడట. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన 2 మాటలు చెప్పగానే ఆ కుటుంబానికి ఏం కలిగిందంట? ఆదరణ కలిగింది. దేవునికి స్తోత్రం. అమితోని గారు చెబుతున్నారు, 15వ రోజున పాస్టర్ గారు వాక్యం చెబితే ఆదరణ కలిగింది. శ్రీనివాసం స్టేఫన్ చెప్తాడు, 5వ రోజున 3వ రోజున ప్రార్థన పెడితే పాస్టర్ గారు మాటలు నా మాటలే కాదండి, నేనెవరిని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి మాట్లాడిస్తే తప్ప నేనేం చెప్పలేను. అసలు నా వల్ల ఏమవుతుంది? కనుక పిల్లలు మనం గమనించాలి. విషయం ఏంటంటే 4 రోజుల తర్వాత వచ్చాడు. అయ్యా నువ్వు 2 రోజుల ముందు వస్తే బాగుండేది కదా అంటున్నారు వీళ్ళు, పాపం తెలియక సహోదరులు. యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు మనకి ఏమైంది అన్నాడు. ఈ మాట ఆ ఊరి వాళ్ళు ఉన్నారు. ఏంటి 4 రోజుల తర్వాత వచ్చి ఇప్పుడైనా ఏమైంది అంటున్నాడు అన్నాడు. ఎక్కడ ఈ సమాధి వెళ్దాం పడిందంటే ఊరు మొత్తం వెళ్ళిందండి. ఎవరి దగ్గరికి వెళ్ళారు? చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో 43వ వచనంలో ఒకసారి ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చాను. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి. పిలిచిందెవరు? లాజరు అని చెప్పాలి. అందరూ ఎవరు పిలిచారు? నేను నువ్వు పిలిస్తే ఎవరు వస్తాడండి? ఏమండి? యేసు ప్రభు లాజరు అనగానే 4 దినముల క్రితం చనిపోయిన వాడు తిరిగి వచ్చాడా లేదా చెప్పండి. నమ్ముతున్నారా? అందుకని మన 3వ ప్రశ్న ఏమిటంటే, మరణమైన తరువాత నరుడు బ్రతుకుతారా అంటే సమాధానం ఉన్నదేం చూసాము. దేవుని కుమారుని యొక్క శబ్దము వినువాడు ఖచ్చితంగా బ్రతుకుతాడు, ఖచ్చితంగా జీవిస్తాడు. మీకు ఎన్ని ఎగ్జాంపుల్ చూపించాను ఇప్పటికి. లాజరు యేసు ప్రభు యొక్క మాట విని, అంటే మాట అంటే అర్థమైంది శబ్దం. ఆ శబ్దులని చనిపోయిన వారు లేచారు. ఇంకొక మంది వస్తారు బైబిల్లో, చాలా మంది, టైం తక్కువగా ఉంది. చూడండి లూకాసు వార్తలోకి రండి ఒకసారి. లూకాసు వార్తలో 7వ అధ్యాయంలోకి రండి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 14వ వచనం మనం చదువుదాం. ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకునవలసి ఉంది దేవుని ప్రజలారా. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడండి. 14వ వచనం చూడండి.
ఆయన చిన్నవాడ. కొంచెం ముందుకు వెళ్దాము. ఆ 11వ వచనంలో వెంటనే ఆయన నా ఈయనలో ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహములను ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గదుల యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోగడుచుండెను. అతని తల్లికి అతడొక్కడి కుమారుడు, ఆమె విధవరాలని చెప్పాడు. చూడండి, యేసు ప్రభు ఆ ఊరికి వెళ్తుంటే ఎదురుగా ఒక శవాన్ని మోసుకొని వెళ్తున్నారు. ప్రక్కన తల్లి అంగలారుస్తుంది, కలాపిస్తుంది. ఎందుకంటే తనకు భర్త లేడు, ఉన్న ఒక్క కుమారుడు చనిపోయాడు. నా పరిస్థితి ఏమిటి? నేను ఎలా బ్రతకాలి? నేను ఎలా ఆదరించబడాలి? ఉన్న ఒక్కడు వెళ్ళిపోయావని ఏడుస్తుంటే యేసు ప్రభు ఆ మాటలు విని, చూడండి, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి 18వ వచనం, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాదముట్టగా మోంచున్న వారు నిలిచిరి. ఇప్పుడు చూడండి, ఆ 14వ వచనం, ఆయన చిన్నవాడా లేవని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగిన. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదండి శబ్దం. అంటే సజీవులుగా ఉన్నటువంటి మనకు ఏమండి ఒక హోప్, అంటే ఆ నిరీక్షణ లేదా మనకు విశ్వాసాన్ని కలిగించేది. ఏమండి విశ్వాసాన్ని కలిగించేది. చాలా మంది పరలోకం ఉందని నమ్మరు, చనిపోయిన తర్వాత వేస్తామని నమ్మరు. ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు చెబుతా ఉంటారులే అంటూ ఉంటారు. కాదండి, ఇది బైబిల్, దీనిని ఖచ్చితంగా నమ్మవలసింది. అందుకే మీకు 3 విషయాలు ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చాను. ఒకటి, మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు అనే ప్రశ్నలో ఎవరు బ్రతుకరు, అందరూ చనిపోతారు. అయితే ఎలా చనిపోతారు అంటే పాపము చేసినందున, పాపముని బట్టి వారు చనిపోతారు అని చెబుతూ, రెండవదిగా ప్రాణం ఇచ్చిన వారు తరువాత వారు ఏమైపోతారు అంటే శరీరము భూమికి, ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది అని చెబుతూ, మూడవదిగా మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా అనే ప్రశ్నలో మనము ఇంతవరకు కొన్ని సమాధానాలు విన్నాం. ఎలా బ్రతుకుతారంట? దేవుని కుమారుని యొక్క శబ్దము ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. యేసు ప్రభు మధ్యాకాశములకు వచ్చిన తరువాత ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు ఆయన ఒక బోర ఊపుతాడు. అదే కడ బోర అంటారు. కడ అంటే చివరి బోర అని అర్థం. ఆ బోర ఊదినప్పుడు అప్పటికే చనిపోయిన వారు తిరిగి లేస్తారు, లేదా సజీవులుగా ఉన్నవారు శరీరములు మార్చుకుని మహిమా శరీరములు ధరింపజేసుకుని వారు ఎత్తపడతారు. దేవుని ప్రజలారా, ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటే రక్షణ పొందిన వారు, రక్షణ లేని వారు ఇక్కడ అందరూ కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం మీద బ్రతుకుతారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నెంబర్ 4, 4వదిగా ఇంకొక ప్రశ్న ఉంది బైబిల్లో. రోమీయులకు రాసిన పత్రికలోకి రండి ఒకసారి. రోమా పత్రిక 7వ అధ్యాయంలోనికి రండి. రోమా పత్రిక 7వ అధ్యాయంలో ఏమిటి అంటే, రోమా పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, మృత్యు మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. అక్కడ కూడా మీకు మళ్ళా ప్రశ్న, 4వ ప్రశ్న ఇది. ఏముంది అక్కడ ప్రశ్న? అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, మృత్యు మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఇప్పుడు అయ్యో అనేది ఎవరు? మరణమునకు దారి తీసేవారు కదా, ఈ మరణానికి సమీపంగా ఉండేవారు కదా.
వారు అయ్యో అనేటువంటి సంబోధన చేస్తూ, ఈ మరణములకు లోనగు ఈ శరీరము నుండి నన్నెవరు విడిపించును. ఎంత మాట అండి మాట. ఇది 4వ ప్రశ్నగా మనం చూస్తాం. ఇట్టి మరణములకు లోనగు శరీరము నుంచి నన్నెవరు విడిపించును అంటే దానికి ఆన్సర్ ఆ కింద వచనములు 5 వచనంలో చూస్తాం. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమును, శరీర విషయములో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను అంటాడు. మనసు విషయంలో దైవ నియమము, నియమం అంటే కట్టుబాటు, ఒక ఆజ్ఞ. అలాగే శరీర విషయంలో పాప నియమమునకు నేను దాసుడనై ఉన్నాను అంటాడు. అంటే మనిషి ఈ మరణములకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించను అంటే ఇక్కడ 2 నియమాలు కనిపిస్తా ఉన్నాయి. మొదటి నియమము ఏమండి? దైవికమైనటువంటి నియమము. 2వ నియమము శరీర సంబంధమైనటువంటి నియమము. నేను నా శరీరంతోనే, నా శరీర నియమాలతోనే నేను బ్రతుకుతాను, నా శరీరం చెప్పినట్లుగానే నేను జీవిస్తాను, నా శరీర ఆశలు చొప్పున నేను బ్రతుకుతాను అంటే నిన్ను ఆ మరణం నుంచి ఎవరు తప్పించలేరు. లేదు, నేను దైవ నియమం ప్రకారం జీవిస్తాను అంటే శరీర నియమములకు మీరు దూరముగా ఉండాలని వాక్యము హెచ్చరిస్తుంది దేవుని ప్రజలారా. అందుకని 2 నియమములు ఇక్కడ మన ముందు ఉంచాడు. ఏ నియమంతో నీ విశ్వాస జీవితాన్ని నీవు ముందుకు కొనసాగింపజేస్తున్నావు? కొంతమంది శరీర సంబంధమైనటువంటి నియమాలతోనే వారు బ్రతుకు జీవితాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు తెలియదు వాళ్ళకి. ఎప్పుడు తెలుస్తుంది? అయ్యో అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే ఇక ఆ తరువాత నీకు అవకాశం లేదు, ఇక ఆ తరువాత నీకు ఇది సమయం ఉండదు. ఇక కనుక సమయం ఉన్నప్పుడే మనము తెలుసుకోవాలి. ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు బ్రతికి ఉన్నప్పుడు దైవ నియమములను పట్టించుకోలేదు. పాప శరీర నియమములతోనే అతడు బ్రతికాడు. ఒక దినమున అతడు చనిపోయి ఎక్కడ కొనిపోబడ్డాడంటే పాతాళమునకు కొనిపోబడ్డాడు. గుర్తుపెట్టుకోవాలి. బ్రతికి ఉన్నప్పుడు డబ్బులున్నాయి, బ్రతికి ఉన్నప్పుడు హోదా ఉంది, బ్రతికి ఉన్నప్పుడు అధికారం ఉంది, బ్రతికి ఉన్నప్పుడు నీ చుట్టూ 10 మంది తిరిగారు. అంత మాత్రము చేత దైవ నియమములను ఎందుకు నీవు పక్కన పెడుతున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ తరువాత అతను పాతాళము వైపు కొనుగోలున్న తరువాత అప్పుడు తెలుసుకున్నాడు. అయ్యో అంటున్నాడు ఆ ధనవంతుడు. అది వేదనకరమైనటువంటి స్థలమని అప్పుడు తెలుసుకున్నాడు. ఎప్పుడు? వెళ్ళిన తరువాత. ఏ స్థలం అంటే చెప్పండి? వేదనకరమైన స్థలం. రెండవదిగా అది యాతనకరమైనటువంటి స్థలం. ఏ స్థలం అంటే అండి? యాతనకరమైన స్థలం. అంటే అక్కడ యాతన ఉంది, అక్కడ వేదన ఉంది. ఆయన అంటున్నాడు, ఎవరు? ఆ ధనవంతుడు అంటున్నాడు, నేను భూమి మీదకి ఒక్కసారి వెళ్ళి నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, అరే ఇలా చెయ్యమాకండ్రా, మీరు కూడా ఇలాంటి వేదనకరమైన స్థలంలోనికి వస్తారని చెప్పి రావచ్చా అంటే కుదరదు అంటున్నారు. అందుకని మీరు ఎక్కడున్నావు? ఇప్పుడు ఎవరి మాటలకు నువ్వు ఏవడుతున్నావు? ఎవరు చెబుతుంటే వినయకుండా ఉన్నావు? వీళ్ళు ఇలాగే చెబుతారు అనుకుంటున్నావా? రేపొద్దు అయ్యో అనేటువంటి పరిస్థితి ఖచ్చితంగా దాపురిస్తుంది. అప్పుడు ఎవరు వినిపించలేడు. ఆ తరువాతకి అవకాశం ఉండదు. ఆలోచించుకోమని వాక్యం చెబుతుంది. 8వ అధ్యాయం చూడండి, దానికి ఇంకా ఆన్సర్ కంటిన్యూగా మనకుంది. 2వ వచనములో ఏముంది అక్కడ? క్రీస్తు యేసునందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి
నన్ను విడిపించెను. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పాప నియమముల పాప మరణముల నియమముల నుంచి నిన్ను ఏది విడిపించిందంట? ఏమండి? ఏదనిపించింది? జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము. అందుకని ప్రియులారా, ఆత్మ నియమము, శరీర నియమము గుర్తుపెట్టుకోవాలి. రెండు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ నియమము, ఆత్మ ఒకటి చెబుతా ఉంటుంది, శరీరం ఒకటి చెబుతా ఉంటుంది. ఏమండి? టైం చర్చ వచ్చిన కొంతమంది కోపం వచ్చింది, ఒక మాట చెప్తాను. నేను ఎప్పుడు చెబుతాను ఈ మాట. ఒక ఆయన, నేను ద్రాక్షారసం బాటిల్ కోసం వెళ్తున్నాను. ఏం కాదులే అమ్మా, ద్రాక్షారసం బాటిల్ కోసం వెళ్తుంటే ఆయన బయట స్టాల్ పెట్టారు. నేను చెప్పాను కదా, స్టాల్ పెడితే ఆయన ఒక ఎంప్లాయ్ భార్య అన్ని కొడుకుని తీసుకుని వెళ్తున్నాడు. స్టాల్లో బైబిల్ కొన్నాడు. లోపలికి వెళ్ళాలి. ఆయన పర్సులో నుంచి 500 కాగితం చేస్తుంటే భార్య కుదరదండి. నేను చూస్తా ఉన్నాను అక్కడే. ఆయన కవర్లోంచి తీశాడు, దశమ భాగం కవర్లోంచి తీశాడు. ఏదైతే డబ్బులేగా అంటదామా? నేను అంటాను, ఆత్మ నియమం ఏంటి, శరీరం ఏంటి? ఇప్పుడు చెప్పండి. నేను వాక్యం చెబుతున్నాను, ఇక్కడ విమర్శ కాదు ఇది. 10 మంది తెలుసుకోవాలి. ఆత్మ నియమం ఏంటి? నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టాలి. దేవునికి తీసుకున్న దశమ భాగం ఎందుకు ఖర్చు పెట్టావు? ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఒకవేళ 9 బైబిల్ అయినప్పటికీ నువ్వు ఖచ్చితంగా వెళ్ళవలసిన స్థలానికి వెళ్తావు. ఇది దేవుడు హెచ్చరిస్తున్న మాటలు. తెలుసుకోవాలి కొన్ని విషయాలు. అందుకనే ఆత్మ నియమము నీ పని చేయొద్దు అంటే, నేను చేస్తానంటే వెళ్ళే కాడికి వెళ్తాం. ఇక అంతే, ఎవరు చెప్పలేరు కదా దాన్ని. అందుకని 4వదిగా మనం చూసాము, ఇట్టి మరణములకు లోనైన శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తాడు అంటే, ఏం విడిపిస్తుందంట? ఆత్మ నియమము నిన్ను శరీర నియమముల నుండి విడుదలకు కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా, అర్థం చేసుకున్న వాళ్ళందరూ. 4 విషయాలు నేను విన్నారు ఇప్పటికీ. 5వ దానికి జవాబు లేదు. ఇక 5వది కూడా చూపిస్తాను, ఒక ప్రశ్న. దానికి జవాబు ఉండదు. జవాబు ఇక్కడ బైబిల్లోంచి లేదు, మీరు చెప్పాలి దానికి. 5వ దానికి మీరు చెప్పాలి. ఇప్పుడు 4 ఉన్నారు కదా, 4టికి నేనే చెప్పుకున్నాను, ప్రభు ద్వారా ఆన్సర్ కూడా చెప్పాను. మొదటిది మరలా గుర్తు చేస్తున్నాను. మరణము చూడక బ్రతుకునెవరు అనే ప్రశ్నకు జవాబు ఏం చేశాను చెప్పండి? ఎవరు బ్రతుకరు, అందరూ చనిపోవలసిన వారు అని చూసాం రోమాలో. ఎందుకు చనిపోతున్నారు అంటే ఏం చూసాం అక్కడ? పాపము చేత వారందరూ చనిపోతున్నారు, అందరూ పాపము చేసినందున అని జవాబు అక్కడ చూసాం వాక్యము ద్వారా. 2వది ఏం చూసామంటే 14:10లో ప్రాణము నిలిచిన తరువాత వారు ఏమైపోతారు? చనిపోయిన తరువాత వారు ఏమైపోతారు? దానికి కూడా మనం సమాధానం ఇచ్చాం. ఏమైపోతారంటే వారి శరీరము భూమిలోనికి, చెప్పండి, ఆత్మ దేవుని వద్దకు వెళుతుంది. అయితే మీరు ఇక్కడ తీర్పు ఉంటుందని జ్ఞాపకం చేసుకుని ఉండాలని హెచ్చరించాడు ప్రసంగి గ్రంథకర్త. 3వది కూడా విన్నాం 14:14లో, మరణమైన తరువాత వెళ్ళి బ్రతుకుతారా అంటే, బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు అంటే దేవుని కుమారుని యొక్క శబ్దము విని. చెప్పండి, ఏమి? మీరందరూ చెప్పాలి, చెప్తేనే మీరు నమ్మినట్టుగా చెప్పండి. ఏమి? దేవుని కుమారు యొక్క శబ్దము విని. ఉందా శబ్దం? ఉందా శబ్దం? లేదో చెప్పండి. ఉంది. అది కడబోర ఊపినప్పుడు ఆ శబ్దం మనకు వినిపిస్తుంది. దానికి సంబంధించిన సూచనలు కూడా కొన్ని మనం విన్నాం ప్రియ. అందుకని 4వది కూడా మనం చూసాము, ఇంటి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటే సమాధానం మనం విన్నాము. చెప్పండి, ఆత్మ నియమము శరీర నియమములతో చనిపోయిన నీ స్థితి నుంచి నిన్ను విడిపించడానికి దానికి అధికారం ఉంది, అది విడిపిస్తుంది అని మనం విన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కసారి లోకాశుభవార్తలోకి రండి. లోకాశుభవార్తలో 5వదిగా ఒక్కసారి చూసి మనం ముగించుకున్నామండి. సమయము కాలచేతం అవుతుంది. ఇది లోకాశుభవార్తలో
23వ అధ్యాయము అందరూ చూడండి. ఈ 23వ అధ్యాయంలో ఇక్కడ మనము కొన్ని విషయాలు చూస్తాం. 39 నుంచి మనము చదువుతున్నాం. చూడండి. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు. సందర్భం మీకు అర్థమై ఉంటుంది. యేసు ప్రభు సిలువ వేసేటప్పుడు ఎడమ వైపున ఒకరిని చెప్పండి, కుడి వైపున ఒకరిని వేలాడు తీశారు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? చెప్పండి అమ్మా అందరూ, ఎక్కడ యేసు ప్రభు? ఆయన మధ్యలో ఉన్నాడు. ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. బైబిల్ చెబుతుంది ఆయన మధ్యనున్నవాడు అని చెబుతుంది. ఆయన మధ్యనున్నవాడు. ఎక్కడున్నాడు? మధ్యన. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు. చెప్పండి, ఎక్కడున్నాడు ఆయన? మధ్యవర్తి, మధ్యలో ఉన్నాడు. దేవునికి నరునికి మధ్యలో ఉన్నాడు ఆయన మధ్యవర్తి, మధ్యనుండేవాడు. శిలువలో ఆయన మధ్యలో ఉన్నాడు. ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతున్నవాడు. చెప్పండి అమ్మా, ఎక్కడున్నాడు ఆయన? ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతున్నవాడు, అంటే ఆయన మధ్యలో ఉన్నాడు. అలాగే ఇరువురు దొంగలకు మధ్యలో ఉన్నవాడు. అది ఎప్పుడూ మధ్యలోనే ఉంటాడు. ఎందుకుంటాడు మధ్యలో అంటే మనకు సన్ని కుదిరించడానికి, మనకు సమాధానం ఇవ్వటానికి, ఆయన మనకు రక్షణ ఇవ్వటానికి ఆయన మధ్యలోనే ఉంటాడు. ఇక్కడ కూడా మధ్యలోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు 39లో మనం చదువుకుంటున్నాం. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. ఒక ఆయన అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్ములను కూడా రక్షించు అన్నాడు ఒక ఆయన. రెండవ వెంటనే స్పందించాడు. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే. ఇక్కడ ఇద్దరు దొంగలను చూశామండి. ఒక ఆయన ఏమంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోని దేవుడు అయితే మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. రెండో ఆయన చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడు? నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, ఎందుకు విమర్శ చేస్తున్నావు అంటూ ఒక మాట అంటున్నాడు. అదేమిటంటే, వినండి, ఆయన ఒక మాట అన్నాడు, మనకైతే ఈ శిక్షా విధి న్యాయమే, కానీ మీరు దేవునికి భయపడవా? అక్కడ ఏముంది? భయపడవా నీ దగ్గర? చెప్పండి, ఏముంది అక్కడ? వచ్చిన మార్క్. ఇది అదే చెబుతున్నా మీకు. నీవు దేవునికి భయపడవా? అది అయ్యే ప్రశ్న. గుర్తుపెట్టుకోండి మాట. మీకు ఒక్కొక్క ప్రశ్న చెప్పుకుంటూ వస్తున్నాను. ప్రశ్నార్థకు మార్కు కనిపిస్తుంది, దానికి ఆన్సర్ ఇస్తూ ఉన్నాను. ఈ అయ్యో దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు ఈ ఆన్సర్ మీరు చెప్పాలి. ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, నువ్వు దేవుడు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు కాపాడుకోవా? ముందు నువ్వు కాపాడుకో, నువ్వు దేవుడిని చెప్పుకుంటున్నావు కదా. ఆ తరువాత మమ్మల్ని కూడా కాపాడన్నాడు. నేనంటాను, ఎంతమంది మీరు ఎట్లాంటి విమర్శ చేసేవాళ్ళు లోకంలో ఉన్నారు. కానీ రెండో వాడు చెబుతున్నాడు, మనము ఆ శిక్షా విధికి తగిన వాళ్ళని, దేవునికి భయపడవా అని అంటున్నాడు. ఈ రోజున ఈ రాంబాబు గారి యొక్క జ్ఞాపకార్థ కోరిక సందర్భముగా ఈ 5వ ప్రశ్నకు ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. నేను నా దేవునికి భయపడుతున్నానా లేదా? వాక్యం చెప్తుంది, నీ దేవునికి నీవు భయపడవా? భయపడుతున్నావా? భయపడితే విమర్శ చేయవు, భయపడితే పాపం చేయవు, భయపడితే ఇతరుల మీద నిందలు వేయవు, భయపడితే మన ఇష్టానుసారంగా మనం బ్రతకలేము. భయపడుతున్నావా?
ఎలా ఉన్నాం? దీనికి నీ సమాధానము ఆ 4 ప్రశ్నలకు ముడిపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోని మాట. దీనిలో ఏదైతే నువ్వు సమాధానం చెప్పదలుచుకున్నావో ఆ పైన 4 నీకు వర్తిస్తాయి. లేకపోతే నీవు ఖచ్చితముగా ఏమని ఒక దినమున తీర్పులోనికి వెళ్ళవలసి ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను అంటాను ముగింపు మాటలు. దేవుని ప్రజలారా, అనేక మంది రక్షింపబడ్డారు. ముందు రక్షింపబడే వారి గురించి చెప్పి నేను ముగిస్తాను. అనేక మంది రక్షింపబడ్డారు. వారు క్రిస్మస్ పండుగ దినాల్లో రక్షణ పొందాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, జనవరి 1 వస్తుంది కాబట్టి నూతన సంవత్సరంలో రక్షణ పొందాలనుకునే వాళ్ళు మరికొంతమంది ఉంటే, మా కుటుంబంలో అందరూ రక్షణ పొందారు, నేను ఒక్కనే రక్షణ పొందలేదు అనుకుంటే, మొత్తానికి ఏదో విధంగా రక్షణ పొందితే పర్వాలేదు. కానీ ఆ రక్షణలో నీ సిద్ధపాటు ఏంటి? ఆ రక్షణలో మీరు ఆ రక్షణలో కాపాడుకున్న విధానం ఏంటి? ఇది ఖచ్చితంగా దేవుడు మీకు లెక్కడగబోతున్నాడు. చాలా మంది ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. మరలా ఈ కోడిక ద్వారా మరలా మీకు ఒక మాట తెలియజేస్తాను. కొంతమంది పాస్టర్లు ఏం చెబుతున్నారో నాకు తెలియదు, కానీ నేను స్ట్రైట్ గా చెప్తాను. కోపం వచ్చినా పర్వాలేదు. రక్షింపబడిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరండి. ఇదే మాట చెప్తాను. ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద సభల్లో కూడా చెప్తాను. రక్షింపబడిన వాళ్ళందరూ పరలోకం పోరండి. అదేంటండి కొత్త బోధ చెప్తాను, కొత్తగా నేను పాత బోధ చెబుతున్నా. ఎందుకంటారేమో, రక్షింపబడితే పోరు, ఆ రక్షణను మనము కాపాడుకుంటే తప్ప, రక్షణకు మనము విలువలిస్తే తప్ప, దేవునికి భయపడితే తప్ప పరలోకం వెళ్ళే అవకాశము ఎంత మాత్రము లేదు. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలారా, రక్షణ పొంది దేవునిలో నమ్మకంగా ఉంటే, ప్రభు చెప్పాడు కదా 16:16 ప్రకటనలో, నేను దొంగవలే వస్తాను, నేను రక్షకుడైన నీవు దిగంబరిగా ఉండకుండా జాగ్రత్తగా ఉండు అన్నాడు. దిగంబరి అంటే తెలుసు కదా, దిగంబరి అంటే వస్త్రహీనుడు. ఏ వస్త్రము? రక్షణ వస్త్రం. నేను వచ్చేసరికి ఎవరు తమ వస్త్రమును కాపాడుకున్నారో వారు ఏమంటారంట, ధన్యులు అని రాయబడి ఉంటుంది. అక్కడ వస్త్రము లేకపోతే కుదరదు. రక్షణ పొందిన ఇష్టానుసారంగా బ్రతికితే రక్షణ వస్త్రం ఊడిపోతుంది, వారికి పరలోకం ఉండదని. దేవుని ప్రజలారా, ఈ ముగింపు మాటలలో మరొక మాట చెబుతున్నాను. నీవు ఒకవేళ ఎత్తబడితే, దేవునిలో నీవు నమ్మకంగా ఉంటే, నమ్మకంగా బ్రతికితే, ఒక దినమున క్రీస్తు ప్రభువారి యొక్క న్యాయ సింహాసనపు తీర్పులోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. లేదు, నీ ఇష్టానుసారంగా బ్రతికితే, అసలు రక్షణ లేకుండా ఉంటే, రక్షణ పొంది నీ ఇష్టానుసారంగా బ్రతికితే, ఒక దినమున ధవళ సింహాసనపు తీర్పులోనికి వెళ్తాము. రెండింటికి తేడా ఏమిటంటే, ధవళ సింహాసనపు తీర్పులో అక్కడ శిక్ష ఉంటుంది. ఆ శిక్షా విధిని బట్టి నీకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నువ్వు ఏమి చేయాలో, ఎలా కాల్చబడాలో, ఎలా శిక్షించబడాలో దేవుడు నిర్ణయిస్తాడు. న్యాయ సింహాసనపు తీర్పులో శిక్షా విధి ఉండదు. అక్కడ బహుమతుల ప్రధానం ఉంటుంది. నీవు చేసిన మంచి పనులను బట్టి, నీ క్రియలను బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ భక్తి జీవితమును బట్టి ప్రభువే నిన్ను ఆ కోట్ల మంది ప్రజలను పిలిచి పేరు పెట్టి నీకు బహుమతులు ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకునే అవకాశం కలుగుతుంది. ఏది కావాలి? ఏది కావాలి? న్యాయ సింహాసనపు తీర్పు కావాలా? ధవళ సింహాసనపు తీర్పు కావాలా? అంటే మనం ఏమి కోరుకుంటామంటే, కోరుకోవటం అదే కోరుకుంటాం. కానీ ఆ 5వ ప్రశ్నకు సమాధానము, నీవు నీ దేవునికి భయపడుతున్నావా? దేవుని స్తోత్రం చెప్పండి. భయపడుతున్నావా అంటే సమాధానము మనం చెప్తాం ఒకటే, భయపడుతున్నాము అని చెబితే కుదరదు. అది క్రియల ద్వారా చేయాలి, కార్యాచరణ ద్వారా చేయాలి. ఇక నుంచి మనం అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.